అబ్బాబా! ఇలా కూడా పిల్లలతో వంటలు చేయించొచ్చు చూడండి. చక్కగా వేడి వేడి వర్షం పడుతుంటే ఇంట్లో చూడగానే పచ్చడికలు ఉన్నాయండి. వాటిని చక్కగా కడుక్కొని నానబెట్టేసి అలాగే ఒక బాండీలో ఆయిల్ పోసి పోపు దినుసులు వేసుకొని కాసంత మిరపకాయలు, కాసన్ని శనగగుండ్లు వేసేసుకొని కాసంత కల్యామాకు వేసి చక్కగా తిప్పుకున్న తర్వాత కాస్తంత ఇంగువ కూడా చల్లేసుకొని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసి ఆహాహాహా! అలాగే పోపుని చక్కగా వేగిన తర్వాత కాస్తంత టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసుకొని కాస్తంత పసుపు వేశాక ఒక్కసారిగా కలిపేసుకొని తిప్పేసుకున్న తర్వాత మనం తడిపెట్టుకున్న అటుకులు అనేవి అందులో వేసేసుకోండి. మా అబ్బాయి మాత్రం ఈరోజు చాలా అంటే చాలా చక్కగా చేశాడు. చూడండి ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా చేశాడు. మీకు కనుక నచ్చినట్లు ఉంటే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి కదా, ఎంతో అనుభవంతో చేసినట్టుగా. ఫైనల్గా నిమ్మకాయతో టచ్ ఇచ్చాడండి. తింటుంటే మాత్రం పులిహోర తిన్నట్టే ఉందండి. ఇలాగ మంచిగా చక్కగా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక కాస్తంత కొత్తిమీర వేసుకొని వేడి వేడి పచ్చడిగుల్ని తీసుకొని ప్లేట్లో వేసుకొని తింటుంటే ఉంటుందండి నా సామిరంగా. చూడండి వాడు మాత్రం ఫేస్ రివీల్ చేయడానికని కెమెరాలో చాలా సిగ్గుపడ్డాడు. థ్యాంక్ యూ సో మచ్.